చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది కథానాయికలు తమ అందం, నటనతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేశారు. అందులో కొంతమంది హీరోయిన్లు ఆ తర్వాత తల్లి, చెల్లి, అత్త పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తున్నారు కూడా. మనం మాట్లాడుకుంటున్న కథానాయిక మాత్రం 900 చిత్రాల్లో తన అందచందాలతో మెప్పించింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? తెలుగు సహా భారతీయ చిత్ర పరిశ్రమలో శ్రీదేవి మాత్రమే చనిపోయే వరకు కథానాయిక పాత్రల్లో నటించింది. మరెవరికీ ఈ రికార్డ్ సాధ్యం కాలేదు, కాబోదు కూడా. అయితే కొంతమంది నటీమణులు, హీరోయిన్లు జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల కారణంగా మద్యానికి బానిసలైన వారిని మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది డిప్రెషన్ కారణంగా మద్యానికి బానిసలైన వాళ్ళున్నారు. ఈ స్టార్ హీరోయిన్ అని కంటే స్టార్ డాన్సర్ అని చెప్పాలి. రియల్ స్టార్ హీరో శ్రీహరి భార్య. ఆమె డిస్కో శాంతి. ఈమె 900 చిత్రాల్లో వివిధ భాషల్లో నటించటంతో పాటు పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేయటం ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకుంది. రియల్ స్టార్ శ్రీహరి గురించి చెప్పాలంటే ఒకప్పుడు స్టార్ హీరోగా, విలన్గా, సహాయ నటుడిగా వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. శ్రీహరి హీరోగా పలు హిట్ సినిమాల్లో నటించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. 1996లో శ్రీహరి డిస్కో శాంతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. డిస్కో శాంతి గురించి పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. 80లలో 90ల ప్రారంభంలో ఐటమ్ సాంగ్స్లో యాక్ట్ చేసిన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఉదయగీతం సినిమాతో తన సినీ కెరీర్ ప్రారంభించిన డిస్కో శాంతి తొలినాళ్లలో సహాయ నటిగా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అనుకోకుండా ఐటమ్ సాంగ్స్లో నృత్యం చేసి అవకాశం లభించటంతో ఒక్కసారిగా ఈమె డిమాండ్ పెరిగింది. డిస్కో శాంతి దాదాపు దశాబ్దానికి పైగా చిత్ర పరిశ్రమలో ఐటమ్ భామగా చిత్రసీమను ఏలారు. తెలుగు నటుడు శ్రీహరిని వివాహం చేసుకున్న తర్వాత చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పి కుటుంబ జీవితానికే పరిమితమయ్యారు. నటుడు శ్రీహరి భర్త 2013 అక్టోబర్లో కాలేయ వ్యాధితో ముంబై ఓ షూటింగ్లో మరణించిన విషయం తెలిసిందే. తన భర్త మరణం తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డిస్కో శాంతి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. శ్రీహరి మరణించినప్పుడు ఆ బాధను తాను భరించలేకపోయానన్నారు. ఆ సమయంలో తాను మద్యానికి బానిసయ్యానని చెప్పుకొచ్చారు. అంతేకాదు, డిప్రెషన్లోకి వెళ్ళినట్టు చెప్పుకొచ్చారు. తన భర్త మరణించిన కొన్ని నెలల వరకు తాగుతూనే ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత తన పిల్లల భవిష్యత్తు కోసం మద్యానికి దూరమై సాధారణ జీవితాన్ని లీడ్ చేస్తున్నారు.